మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని పలు చోట్ల వేడుకలు నిర్వహించారు. ముఖ్యంగా నల్లూరి కళ్యాణ మండపంలో డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టాల్స్ లో మహిళలు తమ స్వహస్తాలతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తూ విక్రయిస్తున్నారు. మహిళలందరూ కలిసి ఒక చోట చేరి తమ ప్రతిభను చూపుతూ ఆర్థిక స్వలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. స్త్రీ శక్తికి తిరుగులేదు అన్న నానుడికి ప్రాణం పోస్తున్నారు కొంతమంది మహిళలు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలు నగరంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఏవైతున్నాయో అక్కడ మనం ఉన్నాం. ఏదైతే పటమట సెంటర్లో ఉన్నటువంటి నల్లూరి కళ్యాణ మండపంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఒక పెద్ద అంటే స్టాల్స్ రూపేణ కొన్ని స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వాళ్ళ చేతులతో అంటే మహిళల చేతులతో స్వయంగా తయారు చేయబడినటువంటి పలు ఆహార పదార్థాలు కావచ్చు, పలు ఐటమ్స్ కావచ్చు, ఎలా మహిళా స్వావలంబన ఎలా జరుగుతుంది, ఏంటి స్త్రీ శక్తి ఎలా ముందుకు వెళ్తుంది అన్న విషయాలని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి, అసలు మీరు ఈ వీళ్ళ పెట్టడానికి కారణం ఏంటి, మీకు ప్రోత్సాహం ఎవరిచ్చారు? నా పేరు అనుష అండి. నాకు యాక్చువల్గా బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. 12 ఇయర్స్ డిఫరెంట్ సెక్టార్స్లో జాబ్ చేశాను. బట్ నాకు అక్కడ ఏం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో విత్ గవర్నమెంట్ సపోర్ట్ నేను ఎంఎస్ఎంఈ లోన్ తీసుకొని ఈ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ప్రజెంట్ నాకు ఒక 49 lakhs అన్సెక్యూర్డ్ లోన్ వచ్చింది. ఎవ్రీ మంత్ నాకు ఒక 20 lakhs టర్న్ ఓవర్ కూడా అవుతుంది. బిజినెస్ కంప్లీట్గా అంటే ఉమెన్ ఓరియంటెడ్గా నేను ఈ యూనిట్ని రన్ చేస్తున్నాను. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని నేను ఇది స్టార్ట్ చేశాను. సో హోప్ఫుల్లీ వితిన్ 1 year నేను అది అచీవ్ అవుతాను అనుకుంటున్నాను. అయితే మీ దగ్గర ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు? వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు? వాళ్ళ కెరియర్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు మీరు? ఇప్పుడంతా నేను అంటే లోకల్ లేడీస్ స్టాఫ్ మా రిలేటివ్స్ అందరం మొత్తం మేమే చేస్తున్నాము. టోటల్గా 14 members లేడీస్ స్టాఫ్ ఉంటారు నా దగ్గర. వాళ్ళందరికీ నేనే ఇది నేర్పించి ఓన్గా సొంతగా వాళ్ళతో చేయించుకుంటున్నాను వర్క్ అనేది. అయితే ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ఎట్లా ముందు తీసుకెళ్ళిపోతున్నారు, అంటే ప్రత్యేకంగా కనిపించేటట్టు ఎలా ప్లాన్ చేయబోతున్నారు? మనది యాక్చువల్గా ఇది బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అంటే బేకరీ సెక్టర్ కంప్లీట్ ఆ సెటప్ వేరు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. సో ఐఎమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. సో హోల్సేల్ మార్కెట్లో ఒక లేడీ చేసింది, ఒక లేడీ నుంచి వీళ్ళు మొత్తం లేడీస్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యూచర్లో మార్కెటింగ్ కూడా లేడీస్తో చేపించాలనే ఆలోచన ఉంది. ఇప్పటికైతే మార్కెటింగ్ అంతా నేనే ఓన్గా చేసుకుంటున్నానండి. ప్రొడక్షన్ నాదే, మ్యానుఫ్యాక్చరింగ్ నాదే, మార్కెటింగ్ నాదే. సో ఫ్యూచర్లో కూడా కొంచెం ఎడ్యుకేషన్ అయిపోయి బయటకు వచ్చిన పిల్లలు ఉంటారు కదా, ఫ్రెషర్స్. సో వాళ్ళని తీసుకొని వాళ్ళతో మార్కెటింగ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. కంప్లీట్ ఉమెన్ ఓరియంటెడ్ బిజినెస్గా రన్ చేయాలని నా డ్రీమ్. దీన్ని మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఈ బిజినెస్, మీకు ఎలా అనిపిస్తుంది? బిజినెస్ బాగుందండి. చక్కగా మేము ఇంట్లో ఖాళీగా ఉండకుండా వచ్చి సాయంత్రం దాకా చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. మా ఖర్చులుగా నా వస్తాయిగా, అందుకని చేసుకుంటాం. ఏం చెప్తారు ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మీలాంటి మహిళలందరికీ ఏం చెప్పబోతున్నారు? ఆడవాళ్ళు స్వతంత్రంగా బతకాలండి, డబ్బు సంపాదన ఉండాలి ఖచ్చితంగా. అది మనతో మరికొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ మన ప్లాస్టిక్ సంబంధించింది, అదేవిధంగా టప్పర్ వేర్లు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదిగోండి ఈ ఇస్త్రాకులు, అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు కావచ్చు, అదేవిధంగా పేపర్ ప్లేట్లు కావచ్చు, అదేవిధంగా పేపర్ గ్లాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. అమ్మ, మీ పేరేంటి? భద్రకుమారి, ఆటోనగర్ కాలనీ, జమాకా ఫ్లాట్స్. మొత్తం ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ మీరేనా? లేదండి, మామూలుగా కన్సల్టెంట్గా తీసుకున్నాను. ఎలా అనిపిస్తుంది వాళ్ళ మహిళా దినోత్సవం రోజు? బాగుందండి. మరి కొంతమంది ఉన్నారు, అటు కూడా వెళ్దాం మనం. ఇంకొక స్టాల్ కూడా ఉంది. ఇక్కడ స్టాల్లో కనుక చూసుకుంటే స్వయం సహాయక సంఘం సంబంధించి ఇక్కడ మనం స్టాల్ దగ్గర ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి షాంపూలు కావచ్చు, అవన్నీ కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి షాంపూలు కూడా ఇక్కడ దీనిలో ఉన్నాయి. దానిలో మనం చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వీళ్ళు తయారు చేసినాయి. సో మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చి? నా పేరు దివ్య అండి. మేము కరెన్సీ నగర్ నుంచి వచ్చాము. మా యూనిట్ వచ్చి పొట్టుపాడండి. మేము డ్వాక్రాలో లోన్లు తీసుకున్నాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. మేము ఇట్లా ఫ్రీ స్టాలే పెట్టారు. మా ఇక్కడ అంతా సౌకర్యం కూడా చాలా బాగుందండి. మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాము. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే గవర్నమెంట్, ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మేము తేనండి, మేము పొట్టుపాడు నుంచి ఈగలను తీసుకొస్తామండి. తేనెటీగలనే 42 రోజులకు తయారవుతుంది. 42 రోజులకి ఆ ఈగలను వదిలేసేస్తాం. మళ్ళీ ఫ్రెష్గా ఈగలను తీసుకొస్తాం, బాక్స్లో పెడతాము. ఒక ప్లేస్ తీసుకొని రెంట్కి తీసుకొని, అలా వర్కర్స్ కూడా ఉన్నారండి, 30 మంది వర్కర్స్ ఉన్నారు. మేము నేరుగా ఏ కల్తీ అయితే లేదండి, ప్యూర్ హనీ, చాలా బాగుంటుందండి.
ఇది తేనెలకు సంబంధించి అంటే తేనెటీగలను తీసుకొచ్చి మరి వీళ్ళు స్వయం సహాయక సంఘంగా ఏర్పడి మహిళలే వీటిని తయారు చేస్తున్నారు. మరికొన్ని స్టాళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. జూట్ బ్యాగులు ఇదిగోండి, ఇవి కూడా మహిళలు తయారు చేసినవి. మహిళలు స్వయంగా వీటిని తయారు చేసి వీటిని ఇక్కడ విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం రోజు ప్రత్యేకించి మనం చూడొచ్చు స్వయం సహాయక సంఘాలకు సంబంధించి జూట్ బ్యాగులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొనుగోలు చేసేటానికి కూడా చాలామంది కస్టమర్లు వస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ సంబంధించి అవి కూడా ఇక్కడ పెట్టారు. మొత్తానికి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు తమకు తామే ఆహార పదార్థాలను కావచ్చు, అదేవిధంగా జూట్ బ్యాగులు కావచ్చు, అదేవిధంగా కుటీర పరిశ్రమలు అంటే తేనెటీగలను తీసుకొచ్చి తేనె తయారు చేసే పరిశ్రమ కావచ్చు, రకరకాల పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని మెప్మా నుంచి కూడా లోన్స్ కూడా పొంది వాళ్ళంతా కూడా స్వయం సహాయకంగా అంటే స్వావలంబన పొందుతున్నారు. అదేవిధంగా మహిళలు మరింత వృద్ధిలోకి వచ్చేందుకు ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.